వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి రీజనింగ్ సెక్షన్లో ఉండేటటువంటి సిల్లాజిజం టాపిక్ని మనం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ఇది చాలా ఈజియెస్ట్ టాపిక్. జస్ట్ కొంచెం మనం జాగ్రత్తగా బేసిక్స్ అవన్నీ నేర్చుకుంటే చాలు. ఈ టాపిక్ నుండి వచ్చే క్వశ్చన్స్కి మనం ఆన్సర్ని ఈజీగా పెట్టేయచ్చు. సో ముందుగా వాట్ ఈజ్ సిల్లాజిజం? సిల్లాజిజం అంటే ఏంటి అనేది మనం చూసిన తర్వాత దీనికి సంబంధించి మనం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఈ టాపిక్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఫస్ట్ లెట్ us see వాట్ ఈజ్ సిల్లాజిజం. సిల్లాజిజం అంటే ఏంటి? సిల్లాజిజం అంటే మనకి ఇచ్చిన 2 లేదా 3 వాక్యాల నుండి తప్పకుండా రావాల్సిన నిర్ణయం ఏమిటో తెలుసుకోవటం. అంటే మనకి 2-3 వాక్యాలు ఇస్తారు. ఆ 2-3 వాక్యాలు మనం ఏమంటామంటే స్టేట్మెంట్స్ అంటాము. ఆ ఇచ్చే 2-3 వాక్యాలను మనం స్టేట్మెంట్స్ అంటాము. వాటి నుండి తప్పకుండా రావాల్సిన నిర్ణయం, ఆ నిర్ణయాన్ని మనం కంక్లూజన్ అని అంటాము. అంటే మనకి స్టేట్మెంట్స్ ఇస్తారు, కంక్లూజన్స్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్స్ నుండి మనం ఆ నిర్ణయం అంటే మనం ఆ స్టేట్మెంట్స్ నుండి ఏదైతే కంక్లూజన్ వస్తుందో అది కరెక్టా కాదా అని మనం ఫైండ్ అవుట్ చేయటమే ఈ సిల్లాజిజం టాపిక్. సో మనకి స్టేట్మెంట్స్ ఇస్తారు, వాటి నుండి కంక్లూజన్స్ ఇస్తారు. ఆ కంక్లూజన్స్ అంటే ఆ స్టేట్మెంట్స్ నుండి వచ్చిన కంక్లూజన్స్ కరెక్టా కాదా అనేది తెలుసుకోవటమే సిల్లాజిజం. సో ఫస్ట్ మనం సిల్లాజిజం టాపిక్లో సమ్ అండ్ ఆల్ అనే ఈ బేసిక్స్ మనం చూద్దాం. సమ్ అంటే ఏంటి? సమ్ అంటే మనకి తెలుగులో కొంత అంటాం. కొంత లేదంటే కొన్ని. ఆల్ అంటే మొత్తం. సో మనం ఊరికే ఎగ్జాంపుల్గా ఆల్ ఏ ఆర్ బి అని అన్నాం అనుకోండి. ఆల్ ఏ ఆర్ బి. ఇంకొకటి సమ్ ఏ ఆర్ బి. మూడవది నో ఏ ఈజ్ బి. సో ఆల్ ఏ ఆర్ బి. ఈ ఆల్ ఏ ఆర్ బి అనేది మనం వెన్ డయాగ్రామ్స్లో రిప్రజెంట్ చేయాలి. వెన్ డయాగ్రామ్స్ ఆల్ ఏఆర్బి అంటే అన్ని ఏ అనేవి అన్ని ఏలు బి అయి ఉన్నాయి అని. దాన్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? ఆల్ ఏఆర్బి ఇట్లా ఒక సర్కిల్ అనేది గీసేసుకుంటాం. ఈ సర్కిల్ని ఏ అనుకుంటాం మనం. ఆల్ ఏఆర్బి అంటే అన్ని ఏలు బిలో ఉన్నాయి. ఇది బి. సో ఆల్ ఏఆర్బి అనేది వెన్ డయాగ్రామ్లో ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాము. అదేవిధంగా సమ్ ఏఆర్బి అంటే కొన్ని ఏలు మాత్రమే బి. సో ఇది మనం ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే ఈ రెండు కలిసే ఈ చోటునే సమ్ ఏఆర్బి. సో ఈ ఏరియా అనేది సమ్ ఏఆర్బి. అండ్ నౌ నో ఏ ఈజ్ బి అంటే ఏకి బికి అసలు సంబంధమే లేదు. సో మనం ఈ విధంగా దూరంగా ఏని బిని రాసుకుంటాం. సో ఇవి బేసిక్ టర్మ్స్. ఇవి నేర్చుకున్నాం కదా. వీటి మీద మనం కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. సో నౌ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఆల్ యాపిల్స్ ఆర్ ఫ్రూట్స్, సమ్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ ఇచ్చారు, కంక్లూజన్స్ ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్స్ నుండి మనం ఇచ్చిన కంక్లూజన్స్ కరెక్టా కాదా అని ఫైండ్ అవుట్ చేయటమే మనకి ఈ సిల్లాజిజం అనే టాపిక్. సో మనం ఫైండ్ అవుట్ చేద్దాము. ఆల్ యాపిల్స్ ఆర్ ఫ్రూట్స్. వీటిని
వెన్ డయాగ్రామ్స్ రూపంలో రిప్రజెంట్ చేద్దాం. ఆల్ యాపిల్స్, ఇది యాపిల్స్ అనుకుంటే మనకేమన్నారు, ఆల్ యాపిల్స్ ఆర్ ఫ్రూట్స్ అంటే మనకి ఈ విధంగా ఉంటుంది. ఆల్ యాపిల్స్ ఆర్ ఫ్రూట్స్. సమ్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్. ఆల్ యాపిల్స్, యాపిల్స్ అన్ని యాపిల్స్ ఫ్రూట్స్ అయి ఉన్నాయి. సో ఈ విధంగా మనం రిప్రజెంట్ చేసుకుంటాం. నౌ సమ్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్. సమ్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్, ఇది స్వీట్. సో మనకి ఇక్కడ ఈ ఏరియా వచ్చేసి సమ్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్, ఈ ఏరియా. సో మనం వెన్ డయాగ్రామ్ అయితే డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ఇచ్చిన కంక్లూజన్స్ కరెక్టా కాదో చూద్దాం. సమ్ యాపిల్స్ ఆర్ స్వీట్. ఈ వెన్ డయాగ్రామ్ చూస్తే మనకి యాపిల్స్కి స్వీట్కి అసలు సంబంధమే లేదు. సో సమ్ యాపిల్స్ ఆర్ స్వీట్ అంటే కొన్ని యాపిల్స్ స్వీట్ అనేది కంక్లూజన్ అసలు తప్పు అవుతుంది. ఎందుకంటే ఈ యాపిల్స్కి స్వీట్కి ఎక్కడ కూడా కనెక్షన్ లేదు. అండ్ నౌ ఆల్ స్వీట్ థింగ్స్ ఆర్ ఫ్రూట్స్. ఆల్ స్వీట్ థింగ్స్ ఆర్ ఫ్రూట్స్, అన్ని స్వీట్ థింగ్స్ ఫ్రూట్స్ అని అన్నారు. అది కూడా తప్పే, ఎందుకంటే కేవలం ఈ కొంత భాగం మాత్రమే ఫ్రూట్స్కి స్వీట్కి సంబంధించింది. సో అందువలన మనకి ఆల్ స్వీట్ థింగ్స్ ఆర్ ఫ్రూట్స్ అనేది కూడా తప్పు. నౌ సమ్ ఫ్రూట్స్ ఆర్ యాపిల్స్. సమ్ ఫ్రూట్స్ ఆర్ యాపిల్స్, మనకి ఆల్ యాపిల్స్ ఆర్ ఫ్రూట్స్. ఇక్కడ ఆల్ యాపిల్స్ ఆర్ ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ లోపల యాపిల్స్ అనేవి ఉన్నాయి. అలా ఉన్నప్పుడు మరి మనం సమ్ ఫ్రూట్స్ ఆర్ యాపిల్స్ అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకు? ఫ్రూట్స్కి యాపిల్స్కి ఇక్కడ కనెక్షన్ ఉంది. ఫ్రూట్స్కి యాపిల్స్కి కనెక్షన్ ఉంది. సో సమ్ ఫ్రూట్స్ ఆర్ యాపిల్స్ అనేది కరెక్ట్. సో మనకి ఇచ్చిన కంక్లూజన్స్లో కంక్లూజన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. నౌ సెకండ్ క్వశ్చన్. సమ్ కార్స్ ఆర్ ఎలక్ట్రిక్. ఆల్ ఎలక్ట్రిక్ థింగ్స్ ఆర్ సైలెంట్. సమ్ సైలెంట్ థింగ్స్ ఆర్ న్యూ. సో ఫస్ట్ మనం వెన్ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుందాం. సమ్ కార్స్ ఆర్ ఎలక్ట్రిక్, ఇది కార్స్. సమ్ కార్స్ ఆర్ ఎలక్ట్రిక్ అన్నారంటే సో ఈ విధంగా మనకి సమ్ కార్స్ ఎలక్ట్రిక్ అనేది ఉంటుంది. ఈ పోర్షన్ సమ్ కార్స్ ఆర్ ఎలక్ట్రిక్, ఈ రెడ్ కలర్తో మార్క్ చేస్తున్న పోర్షన్. నా ఇంకొకటి ఆల్ ఎలక్ట్రిక్ థింగ్స్ ఆర్ సైలెంట్. ఆల్ ఎలక్ట్రిక్ థింగ్స్ ఆర్ సైలెంట్. సో దీన్ని మనం సైలెంట్, ఆల్ ఎలక్ట్రిక్ థింగ్స్ ఆర్ సైలెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ నౌ సమ్ సైలెంట్ థింగ్స్ ఆర్ న్యూ. ఇది న్యూ. సమ్ సైలెంట్ థింగ్స్ ఆర్ న్యూ అని అన్నారు. సో ఈ పోర్షన్ వచ్చేసి, ఈ ఏరియా వచ్చేసి సమ్ సైలెంట్ థింగ్స్ ఆర్ న్యూ. So now let us see the conclusions. Some cars are silent. ఇక్కడ మనం డయాగ్రామ్ చూస్తే సైలెంట్కి కార్స్కి కనెక్షన్ ఉంది. సైలెంట్కి కార్స్కి కనెక్షన్ ఉంది. అందుకని సమ్ కార్స్ ఆర్ సైలెంట్ అనేది ట్రూ. సో కంక్లూజన్ నెంబర్ 1 ఈస్ ట్రూ. అండ్ నౌ సమ్ న్యూ థింగ్స్ ఆర్ కార్స్. అసలు న్యూకి కార్స్కి అసలు సంబంధమే లేదు. సో దిస్ ఈజ్ ఫాల్స్. అండ్ ఆల్ కార్స్ ఆర్ సైలెంట్. ఆల్ కార్స్ ఆర్ సైలెంట్ అనేది కూడా ఫాల్స్. ఎందుకంటే కేవలం కొంత భాగం మాత్రమే కార్స్కి సైలెంట్కి
మధ్య కనెక్షన్ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఫాల్స్. సో ఓన్లీ కంక్లూజన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. నౌ లెట్ us మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ స్టూడెంట్స్ ఆర్ లర్నర్స్. All students are learners. So this is students and this is learners. All students are learners. Some learners are readers. Some learners are readers. సో ఇప్పుడు కంక్లూజన్స్ చూద్దాం. వెన్ డయాగ్రామ్ డ్రా చేసేసుకున్నాం. సమ్ స్టూడెంట్స్ ఆర్ రీడర్స్. స్టూడెంట్స్కి రీడర్స్కి మధ్య సంబంధం లేదు. సో దిస్ ఈజ్ ఫాల్స్. ఆల్ రీడర్స్ ఆర్ స్టూడెంట్స్. ఇది కూడా ఫాల్స్, ఎందుకంటే రీడర్స్కి స్టూడెంట్స్కి సంబంధం లేదు. సమ్ లర్నర్స్ ఆర్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ ట్రూ, ఎందుకంటే స్టూడెంట్స్కి లర్నర్స్కి మధ్య కనెక్షన్ ఉంది. అండ్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ లర్నర్స్ అన్నారు, అప్పుడు కొంతమంది లర్నర్స్ స్టూడెంట్స్ అవుతారు. సో కంక్లూజన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. నౌ లెట్ us మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. Some birds are pets. So this is birds and this is pets. And so ఈ ఏరియా వచ్చేసి some birds are pets. All pets are animals. All pets are animals. సో ఈ విధంగా పెట్స్ అనేది యానిమల్స్ లోపల ఉంటుంది. సమ్ యానిమల్స్ ఆర్ వైల్డ్. సో వెన్ డయాగ్రామ్ ఈ విధంగా మనం డ్రా చేసుకున్నాం. నౌ లెట్ us చెక్ ది కంక్లూజన్స్. సమ్ బర్డ్స్ ఆర్ యానిమల్స్. సమ్ బర్డ్స్ ఆర్ యానిమల్స్ కరెక్టా కాదా? ఇట్ ఈస్ కరెక్ట్, ఎందుకంటే మనకి యానిమల్స్కి బర్డ్స్కి మధ్య కనెక్షన్ ఉంది. యానిమల్స్కి బర్డ్స్కి మధ్య కనెక్షన్ ఉంది, అందువల్ల సమ్ బర్డ్స్ ఆర్ యానిమల్స్ అనేది కరెక్ట్. సమ్ పెట్స్ ఆర్ వైల్డ్. అసలు పెట్స్కి వైల్డ్కి కనెక్షనే లేదు. సో కంక్లూజన్ నెంబర్ 2 ఈజ్ రాంగ్. సమ్ యానిమల్స్ ఆర్ బర్డ్స్. సమ్ యానిమల్స్ ఆర్ బర్డ్స్ అనేది కూడా కరెక్టే, ఎందుకంటే యానిమల్స్కి బర్డ్స్కి మధ్య కనెక్షన్ ఉంది కాబట్టి. నౌ లెట్ us మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. All laptops are devices. This is laptops. All laptops are devices. So this is devices. Some devices are expensive. So this portion is some devices are expensive. Now let us check the conclusions. Some laptops are expensive. This is wrong, ఎందుకంటే ల్యాప్టాప్స్కి ఎక్స్పెన్సివ్కి మధ్య కనెక్షన్ లేదు. ఆల్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఆర్ డివైజెస్. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్, ఎందుకంటే మనకి కంక్లూజన్లో అదే స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారు, సమ్ డివైజెస్ ఆర్ ఓన్లీ ఎక్స్పెన్సివ్. ఇక్కడ మన డయాగ్రామ్ చూస్తే అర్థం ఉంది, సమ్ డివైజెస్ ఆర్ ఎక్స్పెన్సివ్. కేవలం ఈ పోర్షన్ మాత్రమే డివైజెస్కి ఎక్స్పెన్సివ్కి సంబంధించింది, ఆల్ అనేది కాదు.
అండ్ నౌ సమ్ డివైజెస్ ఆర్ ల్యాప్టాప్స్. దిస్ ఈజ్ కరెక్ట్. ఎందుకంటే డివైజెస్ లోపల ల్యాప్టాప్స్ ఉంది కాబట్టి సమ్ డివైజెస్ ఆర్ ల్యాప్టాప్స్ అనేది కరెక్ట్. సో కంక్లూజన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. సో ఈ విధంగా మనం సమ్ ఆల్ అనే టాపిక్ని మనం వెన్ డయాగ్రామ్స్ ద్వారా డ్రా చేసుకొని ఇచ్చిన స్టేట్మెంట్స్ని వెన్ డయాగ్రామ్స్లో డ్రా చేసుకొని కంక్లూజన్స్ని కరెక్టా కాదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి.